మనస్సును తెలియని బలం ఆవహిస్తుంటే అడ్డుపడే అడ్డంకుల పైకి ఎక్కి ఆకాశానికి ఎగిరి విజయపు ఉట్టిని అందుకోవాలని ఉంది. ఏదో సాధించాలని ఉంది. నీ లక్ష్య సాధనలో వేసే ప్రతి అడుగు చప్పుడుతో కడలి కదిలిపోవాలి. తీక్షణంగా చూసే చూపుకు ఆకాశపు చివరి అంచులు కనబడాలి. ఆత్మవిశ్వాసంతో పలికే పలుకుతో బాణుడికి చలి, చంద్రునికి గిలి పుట్టాలి. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తిన్నది కడుపు నుండి వెళ్ళిపోతుంది, అన్నది మనసులో నిలిచిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేయడం సహజం. అదే తప్పుని సాకుగా చూపుతూ జీవితాంతం ఆ మనిషిని దూరం పెట్టడం సరికాదు. లోకంలో అన్నిటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వటం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కడు సహాయం చేస్తాడు. అన్నిటికంటే నీచమైనది సహాయం చేసిన ఆ ఒక్కడినే ఎక్కువ మోసం చేస్తారు. పేదరికాన్ని మించిన గురువు లేరు. పేదరికం ఎన్నో నేర్పుతుంది. విద్య నేర్పుతుంది, బ్రతకటం నేర్పుతుంది, ఉండటం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవటం నేర్పుతుంది. ధనం అనుభూతిని మాత్రమే ఇస్తుంది. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టటం నేరం కాదు, పేదవాడిగా చచ్చిపోవటం మాత్రం నేరం. మన ముఖం చూసుకోవాలంటే అద్దం చూసుకోవాలి. వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి. సంస్కారం నేర్పని విద్య, బ్రతుకుదెరువు నివ్వని వృత్తి, అర్థం చేసుకోని భార్య, అక్కరకు రాని స్నేహితులు, ఆసరానివ్వని పిల్లలు అనవసరం. ప్రతి చరిత్ర చెడుపై మంచి విజయాన్నే చూపిస్తుంది, కానీ వర్తమానం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్తమానం భవిష్యత్తులో చరిత్ర కాలేదు కనుక. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. లేవండి, ధైర్యంతో సమర్థులై నిలబడండి. మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. నీవెవరో తెలిపే విషయాలు 2. 1. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. నీకంటే తక్కువ స్థాయి వారితో నీవెలా ప్రవర్తిస్తావో అదే నీవు. ప్రయత్నంతో ఏదైనా ఎంత కష్టం అయినా సాధించవచ్చు. సాధించే వరకు ప్రయత్నం ఆపకు. మనం బరిలోకి దిగిన తరువాత మన ముందు ఉంది ఒకటే, అది మన కోమే ఉంది. నీ కోసం ఎదురు చూస్తుంది. నీవు వెనక్కి చూడకు. బరిలో ఉన్న వారందరికీ 2 ఉంటాయేమో, నాకు మాత్రం ఒకటే, విజయం. మరొక దాని గురించి ప్రస్తావన అవసరం ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు భయపడేవాడు కాదు, ఈ సమస్య రాకూడదని కోరుకునేవాడే నిజమైన పిరికివాడు. దృఢ సంకల్పం అదముని కూడా అందలం ఎక్కించగలదు. సంపాదించటం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి.